ఈరోజు మన ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి ఏ నిన్నటి బిర్యానీ ఎఫెక్ట్ ఏమో. సో ఈరోజు మనం మార్నింగ్ గ్రౌండ్ వర్కౌట్ అయితే మిస్ అయినాం. బట్ అట్లా అని చెప్పి వర్కౌట్ అసలు చేయకుండానైతే లేము ఈరోజు. సో 12 కిలోమీటర్స్ స్లో జాగ్ అండ్ రన్ రెండు మిక్స్ కొట్టినాం. ఇక్కడ ఇప్పుడే ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతున్నా. అండ్ నేను వాటి స్క్రీన్ షాట్స్ కూడా నేను మీకు పెడతాను. చలో గైస్, సీ యూ టుమారో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుక్ సిరీస్. సో ఈరోజు అయితే మనము మన కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ సిరీస్లో 4th చాప్టర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ 4th చాప్టర్ వచ్చేసి దేని గురించి అని అంటే మొమెంటమ్. సో మొమెంటమ్ అనేది ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అది స్లోగా డే 1, డే 2, డే 3 క్రియేట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాక డే 4కి వచ్చేసరికి మీకు అదొక మొమెంటమ్ లాగా అయిపోతుంది. సో మీకు ఎట్లా అని అంటే నెక్స్ట్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. లెగడం కానీ చేయడం కానీ ఒక ఫోర్స్ అనేది మిమ్మల్ని రన్ చేస్తుంది టువర్డ్స్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ గోల్ని అచీవ్ చేయడానికి. అండ్ ఇలా మీరు డే బై డే చిన్న చిన్న స్టెప్స్ ఏవేవైతే చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10K రన్ అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. బట్ ఆ 10K రన్ అండ్ మీరు డైలీ ప్రాక్టీస్ ఏదైతే మామూలుగా అయినా కూడా సరే అట్లీస్ట్ మీరు చేస్తూ ఉంటే డే బై డే మీకు టైం కన్జ్యూమింగ్ అనేది తక్కువ పడుతుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు అండ్ అదొక మొమెంటమ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు టైం డ్యూరేషన్ కూడా తగ్గిపోయి అది మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మీకు ఎట్లా అని అంటే ఇంకా కన్సిస్టెంట్గా చేస్తున్నారు కాబట్టి మీకు వితౌట్ బ్రేకింగ్ హ్యాబిట్ మీకు అదొక ఎట్లా అని అంటే ఇంకా క్యూ అయిపోతుంది. లైక్ ఒక టైం రాగానే మీరు అది చేసేయాలి అని చెప్పి మీకు మీ అంతటా మీకే ఓన్గా అనిపిస్తూనే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎట్లా అంటే స్లోలీ ఒక హ్యాబిట్గా కూడా డెవలప్ అయిపోయి అదొక మంచి హ్యాబిట్గా కూడా అయిపోతుంది. అండ్ ఎప్పుడన్నా సరే మనం ఒకవేళ బ్రేక్ చేయాలి అని అనుకున్నా కూడా యూ కాంట్ డూ దట్. ఓకే, మీకు అట్లా అంతా అలవాటు అయిపోతూ ఉంటుంది అది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మార్నింగ్ వర్కౌట్ అనేది నాకు స్కిప్ అయిపోయింది. సో నేను ఏం చేయాలి అని చెప్పి ఈరోజు అయితే చేయకుండానైతే లేను. జస్ట్ ఒకటే అనుకున్నా, సరే వర్కౌట్ అక్కడ గ్రౌండ్లో మిస్ అయింది, మొత్తం గ్రౌండ్ అంతా ఆక్యుపైడ్ అయింది, చలో ఓకే మనం ఈవినింగ్ జాగ్కి వెళ్దాము. ఎక్కడ వరకు అని అంటే ప్యారడైస్ పరేడ్ గ్రౌండ్స్ ఉందిగా, అదే పరేడ్ గ్రౌండ్స్ వరకు చలో అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో అది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుండి 10 to 12 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. ఈజీగా కవర్ అప్ అయిపోతుంది. మన మార్నింగ్ నుండి ఎంతైతే మన మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే డైలీ ఇంత కార్డియో. సో జాగింగ్ని స్లోగా లైక్ స్లో రన్నింగ్ చేస్తాం, అది కూడా దాని కిందకి కౌంట్ అవుతుంది. ఏంటి అని అంటే అసలు బ్రేక్ చేయకుండా మనం అది క్రియేట్ చేస్తూనే ఉండాలి. లైక్ ఆ మొమెంటమ్ అనేది మనం లెట్ గో ఉండాలన్నమాట. దాన్ని వదిలేయకుండా వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్ ఫర్ దట్ టు డూ దట్. ఓకే, సో ఇది అనమాట మొమెంటమ్. అండ్ ఒక్కసారి మీకు ఆ మొమెంటమ్ అనేది దొరికేసింది అని అంటే మీకు చాలా లెస్ ఎఫర్ట్స్ అయిపోతాయి. మీకు డైలీ అంత కష్టపడాలి, డైలీ ఇది నేను చేయాలి అని అంత ఉండదు. సేమ్ లైక్ మన వర్క్లో కూడా ఏదైనా టాస్క్ మనకు అసైన్ చేస్తే మనము ఎవ్రీ లైక్ ఇఫ్ వీ కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్, మనం దాన్ని మళ్ళీ చేస్తున్నా కొద్దీ మనకు చాలా ఈజీ అయిపోతుంటుంది. అది మనకు అంత హార్డ్ అండ్ డిఫికల్ట్ కూడా అనిపించదు. సో ద సేమ్ వే అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మొమెంటమ్. సో మీరు మొమెంటమ్ అనేదాన్ని అయితే మీ లైఫ్లో కూడా ఒకసారి మీరు స్టార్ట్ చేసినాక మీకు వచ్చింది అని అంటే మాత్రం మీరు అక్కడ నుండి తగ్గరు. సో ఆ మొమెంటమ్ వరకు రీచ్ అవ్వాలి అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ ఇట్. అండ్ ఇవి కనుక మీకు నచ్చినట్టయితే, నేను చేస్తున్న ఎఫర్ట్స్ ఇవైతే మీకు నచ్చినట్టయితే నాకు హెల్ప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, వేరే ఎవరికైనా సజెస్ట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, 1095 days అనేది. అండ్ అంత ఈజీగానైతే మనం దీన్ని గెట్ త్రూ అయిపోతామా అని అనుకోలేము. బట్ ఒకటే విల్ పవర్, మనం ఆ విల్ పవర్ తోటి దీన్ని కన్సిస్టెంట్గా మనం చదివే ఈ బుక్స్ అన్నిటిని కూడా మనం ఇందులో ఈ జర్నీలో అప్లై చేస్తూ మనం ముందుకెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ గైస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ సిరీస్. సో స్టాక్ మార్కెట్ సిరీస్లో ఈరోజు మెయిన్ టాపిక్ నేను చెప్పబోతున్నాను. ఈ టాపిక్ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్కి అండ్ మన వీడియోకి కూడా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే బేసికలీ స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ జీరో సమ్ గేమ్. సో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఏమన్నా జరగవచ్చు, పైకి వెళ్ళొచ్చు, కిందికి పడిపోవచ్చు, అది మన చేతులలో ఉండదు. బట్ మన చేతిలో ఉంది ఏంటి అని అంటే మనం ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటున్నాము, ఎంత లాస్ తీసుకోవాలి అనుకుంటున్నాము. సో ప్రాఫిట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనం లాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఒకవేళ నేను ఇక్కడ ఒక ప్రిడిక్షన్ చేసి ఆర్ నాది ఒక స్ట్రాటజీ ప్రకారం నేను అనాలిసిస్ చేసి నేను ఒక స్టాక్లో ఎంటర్ అయినా, సో ఇక్కడ నుండి మార్కెట్ నా స్టాక్ని
పైకి ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు, కిందకి ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు. సో పైకి తీసుకెళ్ళడం ప్రాబ్లం కాదు. సో కిందికి వెళ్ళిపోయేటప్పుడు నేను ఎంత రిస్క్ చేయగలుగుతాను అండ్ నేను ఎంతలో ఎగ్జిట్ అయిపోతాను అనేది మెయిన్ పాయింట్. ఇది ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్స్కి నేను చెప్తున్నాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చాలామంది అయితే అంత తొందరగా బయటికి రారు, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు వాళ్ళంతే. ఇప్పుడు ఒక ల్యాండ్ కొని ఆడ వదిలేసినట్టు, దాన్ని నేను పోయి ప్రతిసారి నేను చూడను నేను ఏమవుతుంది దాని ధర ఏందని నేను అనుకున్నాను. సో ఇది కూడా సేమ్ వే అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఆ 10,000 తోటి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన. 10,000 తోటి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు పర్ డే ఆర్ పర్ ట్రేడ్ నేను గనక 10% అనేది నేను వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకో, నెక్స్ట్ 10 days తర్వాత నేను స్టాక్ మార్కెట్లోనే అసలు నేను స్టాక్ మార్కెట్లోనే ఉన్నాను, నేను వెళ్ళిపోతాం మేము. ఎందుకనంటే ఇఫ్ ఎట్ ఆల్ మన కిస్మత్ బ్యాడ్ ఉండి 10% మనం వదిలేసుకున్నామంటే 10,000 ఫట్. సో ఇది కాకుండా మనం చాలా జాగ్రత్తగా వేయాల్సింది ఏంటంటే 1% ఆర్ 2% ఇంతే, ఇంతకు మించి ఎక్కువ రిస్క్ చేయొద్దు ఇంట్రాడే ట్రేడ్స్లో అండ్ స్కాల్పింగ్స్లో. సో 1-2% రిస్క్ చేసి మీరు 1:2 రేషియో ఆర్ 1:3 రేషియోలో మీరు మీ టార్గెట్స్ని పెట్టుకోండి. సో 1:2, 1:3 రేషియోలో టార్గెట్ పెట్టడం వల్ల ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి 1% ఈజ్ 100 రూపీస్. సో మీరు 10,000 పెట్టి మీరు ఒక్కసారి మీరు 500 వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 5% వరకు అని అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో 10,000 తోటి 5% ఇట్ ఈస్ ఎ గుడ్ రిటర్న్ యాక్చువల్లీ. సో బయట మీరు మార్కెట్స్లో మీరు తిప్పినా కూడా అది వేరు, సో ఇక్కడ వేరు. ఇక్కడ మీకు మీరే బాస్, అన్నీ మీరే ఉంటారు. సో లాస్ అయినా మీ చేతిలోనే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇట్లా అనమాట. సో మీరు లాంగ్ రన్లో స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే ఉండాలి, నేను లాంగ్ రన్ వరకు నేను స్టాక్ మార్కెట్లో ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని చేయాలి. సో ఇలా అయితేనే మీరు ముందుకు వెళ్తూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని ఎట్లా అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనము. ఆల్సో పొజిషన్ సైజ్. స్టాక్ మార్కెట్లో నువ్వు ఎప్పుడైనా సరే సైజ్ మ్యాటర్స్. ఇప్పుడు నేను 10,000 ఉన్నాయి నా దగ్గర, 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటి నేను ఒక 1,000 షేర్స్ కొన్నాను అని అనుకో, అది ఒక 10 పాయింట్స్ పడగానే 10,000 మొత్తం ఎగిరిపోతాయి అవి, రైట్? అంతే కదా. అట్లా కాకుండా మీరు మీ పొజిషన్ సైజ్ కూడా, అంటే నేను ఎన్ని స్టాక్స్ తీసుకోవాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఇది మీ స్టాక్లో మీ రిస్క్ మేనేజ్మెంట్ అనే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. పొజిషన్ అండ్ సైజింగ్ అండ్ రిస్క్ మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో ఇవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలన్నమాట. సో ఇట్లా అయితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కటే మిమ్మల్ని లాంగ్ రన్లో స్టాక్ మార్కెట్లో సస్టైన్ చేస్తుంది. అంటే మీరు చాలా ముందుకు వెళ్ళాలి, నేను స్టాక్ మార్కెట్లో ఎక్సీల్ అవ్వాలి అంటే మాత్రం రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఓన్లీ వే. ఓకే, సో ఈరోజు టాపిక్ ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్ గురించే. రేపు మనం ఇంకా కొన్ని మంచి మంచి టాపిక్స్ వద్దాము. సో ప్రైమరీలీ ఇప్పటికి నేను చేస్తున్న ఈ సిరీస్ కానీ, బుక్ సిరీస్ కానీ, వర్కౌట్ సిరీస్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ స్టోరీస్లో పెట్టుకున్న కూడా నేను హ్యాపీ. థ్యాంక్ యూ.